హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా అయితే బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే నేను కోరుకుంటున్నాను. సెకండ్ సాటర్డే రోజు పిల్లలకైతే సెలవైతే ఇచ్చారు కదండీ! వాళ్ళని ఇంకా ఖాళీగా అయితే ఉంచకుండా ఫ్యాన్‌లు అవన్నీ అయితే తుడిచామని అయితే మా పాపకి చెప్పానండి. మా బాబుకైతే మెట్లు అవన్నీ అయితే ఊడ్చేయమన్నాను. వాళ్ళిద్దరైతే ఆ పనులు చేస్తున్నారండి. వాళ్ళిద్దరూ ఆ పనులు చేయకముందు అయితే ముందుగా అయితే నేను ఇల్లు బూజులన్నీ అయితే దులిపేసానండి. ఆ వీడియో అయితే ఏం తీయలేదు. ఇంకా పనులు చేసుకుంటానే ఉదయం అయితే టిఫిన్ చేసేసామండి. మధ్యాహ్నం అయితే లంచ్‌లోకి రైస్ అయితే రెడీ అయిపోయింది. గుడ్లు కూడా ఉడికిపోయాయి కదండీ! ఉల్లిపాయి ఉల్లిపాయి ఎగ్గు కర్రీ అయితే చేస్తున్నానండి. ముందుగా అయితే పావు కేజీ అయితే ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలన్నీ కూడా కట్ చేసుకొని ఆయిల్‌లో అయితే ఫ్రై చేసుకోవాలండి బాగా. ఉల్లిపాయ వేగితేనే ఉల్లిపాయ గుడ్డు కర్రీ చాలా టేస్ట్‌గా అయితే ఉంటుంది. ఉల్లిపాయ త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు, పసుపు కూడా వేసానండి. వేసిన తర్వాత ఒక్క టమోటా అయితే కట్ చేసుకొని సన్నగా అయితే అవి మెత్తగా ఉడికేంత వరకు ఉంచిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేపుకోవాలండి. ఈ పచ్చి వాసన పోయేంత వరకు వేపుకున్న తర్వాత కారం తగినంత కారం అయితే వేసుకోవాలి. ఈ కర్రీకి అయితే కొంచెం కారము ఎక్కువగానే పడుతుందండి. ఎందుకంటే ఉల్లిపాయ స్వీట్‌గా ఉంటుంది. కొంచెం లైట్‌గా చింతపండు పులుపు కూడా పోస్తున్నాం కదండీ! అందుకని పులుపుకి కారం కొంచెం పడితేనే కూర అనేది టేస్ట్‌గా ఉంటుంది. పులుపు, కారాన్ని సరిసమానంగా వేసుకుంటేనే కర్రీ అనేది బాగుంటుందండి. ఎందుకంటే ఇంక ఈ విధంగా అయితే నీళ్ళైతే పులుపు వేసుకొని నీళ్ళైతే కావాల్సినంత నీళ్ళైతే వేసానండి. వేసిన తర్వాత రుచికి సరిపడా అయితే ఉప్పు కూడా వేసేసాను. ఇవంతా కూడా బాగా దగ్గరికి వచ్చేంత వరకు అయితే ఉడికించుకోవాలండి. మనం ముందు ఏ ఆయిల్ అయితే వేస్తామో ఆయిల్ పైకి తేలేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ముందుగా అయితే ఎవరైతే కొత్తగా మన ఛానల్ అయితే చూస్తున్నారో ఒక లైక్ అయితే చేయండి. లైక్ చేయటం వల్ల వీడియో అనేది ముందుకు వెళ్తుంది. గుడ్లు అయితే ఉడకపెట్టేసినాం కదండీ! ఇక్కడే ఉప్పు, కారము అన్నీ చూసేసుకొని కొంచెం ఒక అర స్పూన్ అయితే గరం మసాలా వేసానండి. గరం మసాలా వేసిన తర్వాత ముందుగా ఉడికించుకున్న గుడ్లుకి కొంచెం ఘాట్లుగా పెట్టేసుకొని కర్రీలో వేసానండి. మీరైతే ముందుగా గుడ్లని కొంచెం ఆయిల్ అయినా ఫ్రై చేసుకొని వేసుకోవచ్చు. మీకు ఇష్టమైతే ఫ్రై చేసుకోనండి. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు. నేనైతే ఏం ఫ్రై అయితే చేయలేదండి. ఆ విధంగానే కొంచెం ఘాట్లు పెట్టేసి అయితే వేసేసాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. కొత్తిమీర అయితే అయిపోయింది. నేనైతే కొంచెం కసూరి మేతి వేసాను. ట్రై చేశానండి. టేస్ట్ కూడా బాగానే వచ్చింది. బాగుందండి కర్రీ కూడా, రైస్ ఇంకా అన్నీ కూడా. లంచ్ అయితే రెడీ అయిపోయిందండి. వేడి వేడి రైసు, ఎగ్గు కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎగ్స్ వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అయితే ఉంచుకొని లంచ్ అయితే చేసేసామండి. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే బట్టలు తీసుకున్నప్పుడు కూపెన్స్ అయితే వచ్చాయండి ట్రైన్స్లో. ఒక్కొక్క కూపెన్స్ వచ్చి 500. ఆ కూపెన్స్ ఎందుకు వేస్ట్గా పోనీయాలని చెప్పి మేమైతే ట్రెండ్స్ షాప్కి అయితే వచ్చామండి డ్రెస్సులు తీసుకోవడానికి. అయితే నేను చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు లేడీస్కి బట్టలు అయితే చాలా బాగుంటాయండి. క్వాలిటీ కూడా బాగుంటుంది. చిన్నపిల్లలకు కూడా ఫ్రాక్స్, బనియన్స్, జుప్పాలు జెంట్స్కి ఏమో కింద ఉంటాయండి, లేడీస్కి ఏమో పై ఉంటాయి. ప్రతి ఒక్కటి లేడీస్కి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక ఈ ట్రెండ్స్ షాప్లో అయితే చాలా క్వాలిటీగా ఉంటుంది. రేటు కూడా అలానే ఉంటుందండి. మనం తీసుకునే దాన్ని బట్టి అయితే ఉంటుంది. డ్రెస్సులు అయితే చాలా బాగున్నాయండి. డ్రెస్సులు అయితే నేనైతే 2 డ్రెస్సులు అయితే తీసుకున్నాను. లాస్ట్లో చూపిస్తానండి మీకు కూడా. చూడండి, మీకైతే షాప్ అయితే చూపిస్తున్నాను. కలర్స్ మనకి ఇంకా షాప్కి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళకి ఒక చాటు ఉంటామో కుదురుగా ఉండలేం కదండి. అవి చూడను ఇవి చూడను అయితే చేస్తూ ఉంటాం కదా. ఎక్కడ ఏం బాగుంటుంది, ఎక్కడ ఏ తక్కువ రేటుకి ఏమొస్తుందని అయితే చూస్తూ ఉంటాం కదా. ముందుగా అయితే ఈ డ్రెస్ని అయితే చూసానండి. కొంచెం క్లాత్ అయితే పల్చంగా అయితే ఉందని అంతగా అయితే ఈ డ్రెస్ అయితే నచ్చలేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క కలర్ నచ్చుతుందండి.
నేనైతే ఇప్పుడు రెండోసారి తీసాను కదండి, ఆ డ్రెస్ అయితే నాకు చాలా బాగా అయితే నచ్చింది. ఈ డ్రెస్ ఒకటి తీసుకున్నానండి, వేరే కలర్ కూడా ఇంకోటి తీసుకున్నాను. బాగున్నాయి. సైజుల వారీగా అయితే ఉన్నాయండి. కొంచెం లావుగా ఉండేవాళ్ళు, సన్నగా ఉండేవాళ్ళు ఉంటారు కదా, చూసి అయితే మనమైతే తీసుకోవాలి. టైలింగ్ రూమ్స్ కూడా ఉన్నాయండి, ఇక్కడైతే చూసుకోవచ్చు మనం వెళ్ళి అయితే. ఫుల్ వైట్ కూడా ఉందండి. నాకు వైట్ అయితే చాలా ఇష్టము, కానీ మనము పని చేసుకునేటప్పుడు ఇంకా అవి అయితే సెట్ అవ్వవు కదా. లెగ్గిన్స్, చున్నీస్, ఇక్కడ ప్రతి ఒక్కటి లేడీస్కి సంబంధించినవి ఉంటాయండి ఇక్కడైతే. అవన్నీ షాప్ చేసిన తర్వాత ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయండి. హ్యాండ్ బ్యాగ్స్ కాడ అయితే చూస్తున్నాను. బెడ్షీట్లు, పిల్లో కవర్సు, ఇంకా చాలా ఉన్నాయండి ఇక్కడైతే. ఇంక ఇవన్నీ అయితే ఏం చూడలేదు నేనైతే, ఊరిగా జస్ట్ వీడియో అయితే తీస్తున్నాను. న్యాప్కిన్స్, మా బాబాయ్ అయితే న్యాప్కిన్స్ ఎప్పుడు వెళ్ళినా బట్టలు చూడండి, మా బాబాయ్ అయితే న్యాప్కిన్స్ చూస్తాడు. తనకైతే న్యాప్కిన్స్ బాగా నచ్చినాయి అంట. నేనైతే తీసుకోలేదు. ఒక్క న్యాప్కిన్సే 100 రూపాయలు ఉందండి దాని మీద రేట్ అయితే. బయట విడిగా అయితే తీసుకోవచ్చులని చెప్పి నేనైతే న్యాప్కిన్స్ అయితే ఏం తీసుకోలేదు. నేను తీసుకున్న డ్రెస్సులు అయితే దాంట్లో వేమని అయితే చెప్తున్నాడు మా బాబాయ్ అయితే. అలాగే తీసుకొని బట్టలు ఏవైతే కావాలో అవి తీసుకొని ఆ లగేజ్లో వేసి కింద అయితే కౌంటర్ దగ్గరికి అయితే వెళ్ళాలండి. ఇక్కడైతే బ్యాగులు అయితే చాలా బాగున్నాయండి. నా దగ్గర ఉన్న హ్యాండ్ బ్యాగ్ అయితే తీసుకొని 5 సంవత్సరాలు అయింది. జిప్లు అవన్నీ కూడా బాగానే పనిచేస్తున్నాయి, కాకపోతే పాత అయిపోయింది. ఎప్పుడన్నా అయితే హ్యాండ్ బ్యాగ్ తీసుకుంటే మంచిది తీసుకోవాలి, చాలా రోజులు ఉండేటట్టుగా అయితే. వస్తువు మనం ఎప్పుడన్నా తీసుకునేటప్పుడు కొంచెం క్వాలిటీ అయితే తీసుకోవాలి. చాలా సంవత్సరాల తరబడి అయితే ఉంటుందండి తీసుకున్నప్పుడు అయితే. మనం 20 రూపాయలది 20 రూపాయలుగా ఉంటుంది, 10 రూపాయలది 10 రూపాయలుగానే ఉంటుందండి. అంటే అవి చిన్నగా అయితే చూడట్లేదు, మనం 10 రూపాయల నుంచే కదండి పెద్దవాళ్ళం అయ్యేది, రూపాయి కానించే. ఇవన్నీ ఇక్కడ డ్రెస్, ఇవైతే ప్యాంట్లు, టాప్స్ అండి. ఇవైతే ఇక్కడ ముందు చూపించినవి అయితే ఇవైతే పిల్లలకి, ఆడపిల్లలకండి. అసలు బాగున్నాయి అని, ఎంత బాగున్నాయో డ్రెస్సులు అయితే. చూసినవన్నీ మనం తీసుకోలేము కదా, ఇంకా మన కళ్ళేమో ఇంకా తీసుకోకుండా ఉండలేం కదండి. అవేమీ తీసుకోలేదు. మా బాబుకి ఒక టీషర్టు, మా వారికి ఒక టీషర్టు, నేను రెండు డ్రెస్సులు అయితే తీసినానండి కూపెన్స్ వారికి అయితే. ఆ కూపెన్స్ ఇచ్చి అమౌంట్ అయితే ఇచ్చాము. ఇంకా తీసుకొని అయితే సెలెక్షన్ చేసుకొని అయితే వెళ్తున్నాము. ఇంకా వస్తువు అయితే ఆలు సమోసా, జిలేబీ అయితే తీసుకున్నాను. వేడి అయితే బాగుంది, టేస్ట్గా ఉంది. బెల్లం జిలేబీ అయితే ఇక్కడ పక్కన అప్పటికప్పుడు రెడీ చేసి అయితే ఇచ్చారండి. ఇంటికి వచ్చిన తర్వాత ఏమేమి డ్రెస్సులు తీసుకున్నానంటే ఎలా ఉన్నాయో మీరే కామెంట్ అయితే చేయండి. ముందుగా మన ఛానల్ అయితే చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి, ఈ 2 కలర్స్ అయితే నేను తీసుకున్నాను. ఇప్పుడు చూపించే కలర్ అయితే లేదండి, అందుకని ఈ కలర్ అయితే తీసుకున్నాను డ్రెస్ అయితే. రెండో డ్రెస్ అయితే ఇదండి. ఫస్ట్ చూపించిన డ్రెస్ లూజ్ అయింది, సైడ్స్ కుట్లు అయితే వేయించాలండి, నేనే వేసుకుంటాను. ఈ డ్రెస్ అయితే చక్కగా సరిపోయిందండి. ఇదిగోండి మా వారిది బన్నీ, అంటే టీషర్ట్ అండి, బన్నీ కాదు సారీ, టీషర్ట్. ఇది బాగుంది, అసలు చలికాలంలో కూడా బాగా ఉపయోగపడుతుంది. ఈ వీడియో తింటేనండి, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.